వాళ్ళకి దినపత్రికలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్ విషయానికి వద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన వార్తలు ఏంటో దేవి అందిస్తారు. దేవి. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వద్దు. ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక దక్షిణాది సొమ్ము ఉత్తరాది సోకు అనే శీర్షిక కనిపిస్తోంది. ఇక్కడ ఆదాయం ఇచ్చే రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అయితే వాటికి కేంద్రం తీరని అన్యాయం చేస్తోందంటూ పూర్తిగా ఒక విశ్లేషణాత్మకమైన వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. దానిపైన మనకు కనిపిస్తోంది ప్రజల కోసం ప్రాణాలిస్తా అంటూ 5 ఏళ్లు మీకోసం కష్టపడతా పోటీ పడలేకే కులాల కుంపటి రాజేస్తున్నారు ప్రతిపక్షాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్రకటనకు సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. ఇక లెఫ్ట్ సైడ్ లో అందరూ నిన్న చూసిన ఒక బంపర్ బొనాన్సా జీరో ధరకే జియో అంబానీ చేసిన సమావేశానికి సంబంధించి వార్త మనం చూడొచ్చు. ఎంత కడితే ఏ ఫోన్ ఎలా వస్తుంది అనేది క్లియర్గా 1500 రూపాయలు కడితే 4G ఫీచర్ ఫోన్, ఇక అపరిమిత 4G డేటా కేవలం 153 రూపాయలకి అంటూ పూర్తిగా డీటెయిల్గా వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మనం పబ్పై పంజా అనే ఒక శీర్షిక కనిపిస్తోంది. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించిన వార్త. డ్రగ్స్ అమ్ముతున్న 17 పబ్ల గుర్తింపుకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్, అదేవిధంగా వీడియోల విశ్లేషణ, అకున్ సబర్వాల్ చేస్తున్న దర్యాప్తుకు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక పద్ధతి లేని బీమా అనే శీర్షిక కనిపిస్తోంది. ఇక్కడ పంటల బీమా పథకం అమలు తీరు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందంటూ ప్రధానమంత్రి బీమా యోజన ముందు దేశంలో సరిగా అమలు కావట్లేదంటూ 67% మంది రైతులకు దాని గురించి అసలు సరైన విషయాలు తెలియవంటూ ఈ వార్తను ప్రచురించింది విమర్శనాత్మకంగా ఈనాడు దినపత్రిక. ఇక ఈ కాలేజీలతో జాగ్రత్త అనే ఒక వార్త మనకు కనిపిస్తోంది. అర్హత లేని వైద్య కళాశాలలపై ఆశావాహులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఈ వార్త మనకు ప్రచురించింది. పూర్తిగా డీటెయిల్ గా కనిపిస్తోంది ఏ కాలేజీలతో ఎలా ఉండాలనే విషయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ సేమ్ జియో బొనాన్సాకు సంబంధించిన వార్త మనకు ప్రధానంగా కనిపిస్తోంది. జియో ఫోన్ ఆవిష్కరిస్తున్న ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్, కుమార్తె ఈషా కూడా ఒక ఫోటోను చూపిస్తూ ఈ వార్తను ప్రచురించింది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వద్దాం. సాక్షి దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్న శీర్షిక రాజధాని భూములతో ముడుపుల బేరం అనే ఒక శీర్షిక కనిపిస్తోంది. కారుచౌకగా కట్టబెట్టి కమిషన్లు దండుకుంటున్న వైనానికి సంబంధించి ప్రభుత్వంపై పూర్తిగా విమర్శలతో ఈ వార్తను ప్రచురించింది సాక్షి దినపత్రిక. ఇక కొత్త పేర్లతో కలవరం అనేది ఒక వార్తకు మనకు కనిపిస్తోంది. 15 మంది సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టిన నటుడు సుబ్బరాజు ఇంకా సెకండ్ లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పినట్టుగా సుబ్బరాజు దర్యాప్తుకు సంబంధించి ఈ వార్తను ప్రధానంగా ప్రచురించింది సాక్షి దినపత్రిక. ఇక తెలంగాణ దినపత్రికలోని వార్తలు మీకు సత్య అందిస్తారు. తెలంగాణలో కూడా డ్రగ్స్కు సంబంధించిన వార్త ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లోనే కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే తెలంగాణ చూద్దాము. నమస్తే తెలంగాణలో తెరపైకి కొత్త పేర్లు అంటూ ఒక శీర్షికతోటి ప్రధాన వార్తను చూడొచ్చు. 12.5 గంటల విచారణలో సిట్కు సుబ్బరాజు చాలా విషయాలు వెల్లడించాడని, డ్రగ్స్ వాడుకలో 3 ప్రముఖ సినీ కుటుంబాల సభ్యులు, కెరీర్లో దూసుకుపోతున్న ఓ హీరోయిన్ కూడా, అలాగే సీనియర్ నటుడి కుమార్తె, నిర్మాత కొడుకుకి తొందరలోనే నోటీసులు ఇవ్వబోతున్నారు అని చెప్పి సుబ్బరాజు అందించిన సమాచారం ప్రకారం సిట్ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఉన్న వార్తని తెరపైకి కొత్త పేర్లు అంటూ ఈ వార్త ప్రచురించింది. ఆ పక్కన ఆదాయం పన్ను రాబడిలో తెలంగాణ టాప్ అంటూ శీర్షికతోటి ఒక వార్త చూడొచ్చు. ట్యాక్స్ రిటర్న్లకు ఎనీవేర్ సదుపాయం, పెద్ద నోట్ల రద్దు వివరాలకు ఒక ప్రత్యేక కాలం, ఆదాయ పన్ను శాఖ అధికారుల వెల్లడి, 24న ఇన్కమ్ ట్యాక్స్ డే సందర్భంగా భారీ సదస్సు నిర్వహించబోతున్నామంటూ ఈ వార్త సారాంశంగా తెలుస్తోంది. ఇక కింద చూడొచ్చు పాస్పోర్ట్ తరహాలో పాస్ పుస్తకం అంటూ ఒక కొత్త వార్త మనం చూడొచ్చు. ఒకే సర్వే నెంబర్లోని భూములకు బై నెంబర్లు ఇచ్చి భూ యజమానులు, వారసుల వివరాలు, డేటాతోటి సహా గ్రామాల వారీగా ఈ డేటా అంతా ఇస్తాము. సో దట్ ఒక పాస్పోర్ట్ తరహాలో పాస్ పుస్తకం ఉంటుంది, దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ఉండదు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా రాసుకుంటూ వచ్చింది. ఇక చివరిగా ఫ్రీగా జియో ఫోన్కి సంబంధించిన వార్త. జియో 153 రూపాయల రీఛార్జ్తో నెలంతా ఇంకా అప్రమితంగా డేటా ఇస్తాము. 4G ఫీచర్లతోటి జీవితకాలం ఉచిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద 1500 కడితే తిరిగి మళ్ళీ దాన్ని 3 years తర్వాత రీఫండ్ చేస్తామంటూ జియో ప్రకటించిన వార్తకు సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ చూడొచ్చు. ఇక నవ తెలంగాణ విషయానికి వద్దాము. నవ తెలంగాణలో సవరణ పెట్టుబడి అంటూ ప్రధాన వార్త చూడొచ్చు. కీలక బిల్లులన్నీ ఇక మనీ బిల్లులేనా అంటూ పార్లమెంటు రాజ్యసభ పాత్రకు సంబంధించి ఏమిటి చర్చల, పెద్దల సభలో విపక్షాల డిమాండ్, నోటీసులు ఇవ్వండి డిప్యూటీ చైర్మన్ కురియన్ అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక అలానే 100 దళిత కుటుంబాల బహిష్కరణ, డప్పులు, ఆటోలు, ట్రాక్టర్లు, పాలు బంద్, ఆర్మూర్లో బుసలు కొట్టిన వీడీసీ, కలెక్టర్ పోలీసు అధికారులకు బాధితుల ఫిర్యాదంటూ భూమి కాజేసేందుకు పెత్తందారులు కుట్ర పన్నారు, దానికోసం దళితుల్ని ఇవన్నీ అందుకోకుండా చేస్తున్నారని వార్తను ప్రచురించింది. ఇక విద్యాసంస్థల బంద్ అంటూ నిన్నటి విద్యాసంస్థల బంద్కు సంబంధించిన వార్త, అలాగే బయ్యారం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఒక వార్త, పన్ను కట్టేదెవరు, అంబానీ అదానీల సామాన్య ప్రజల, మోడీ పన్నుల సంస్కరణల వల్ల మేలెవరికి కీడెవరికి అని ఒక వార్త కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా చోటు చేసుకున్న వార్తలు.